నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు 8వ డివిజన్లో భారతీయ జనతా పార్టీ బీజేపీ అభ్యర్థి కార్పొరేటర్ అభ్యర్థి పిల్లి సత్యవతి రామరాజు యాదవ్ దగ్గర మేము ఇక్కడ ఉండడం జరిగింది. ఈరోజు వారు ఇక్కడ ప్రచారాన్ని ఎంతో ఉత్సాహంగా దూసుకుపోతూ ఉన్నారు. అసలు ఇక్కడ ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది, వాళ్ళు ఎన్ని రూల్స్ చేస్తారు ఏందనేది వారిని అడిగి వారి మాటల్లో తెలుసుకుందాం. ముఖ్యంగా మీరు ఎప్పటి సంది ప్రచారం చేస్తూ ఉన్నారు, ప్రజల్లో మీ యొక్క 8వ వార్డు డివిజన్లో ఎలాంటి ఆదరణ మీకు లభిస్తూ ఉంది? మేము గత 6 రోజులుగా ఇంటింటికి బొట్టు పెట్టుకుంటూ ప్రచారం కొనసాగిస్తున్నాము. నా వార్డు ప్రజలు నాకు ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. ఎప్పుడైనా నీదే గెలుపమ్మా, నువ్వు బాధపడకు అంటూ నాకు స్ఫూర్తినిస్తూ హామీ ఇస్తారు, నాకు ధైర్యం చెప్తారు. నా ఎండంటే ఉంటూ నీదే గెలుపమ్మా, నువ్వేం బాధపడకు, ఎందుకంటే గతంలో చేసిన పనులన్నీ గుర్తుపెట్టుకొని నన్ను గెలిపించుకుంటానని నా వార్డు ప్రజలు నాకు మాటిస్తారు. ముఖ్యంగా మీరు ఇక్కడ తిరిగినట్లయితే, ఇక్కడ తిరుగుతున్నారు ఎన్ని రోజుల సంది, మీ డివిజన్ ప్రజలు మీకు ఎలాంటి సమస్యలను మీ దృష్టికి తీసుకొచ్చారు ఇప్పటివరకు? నా వార్డు ప్రజలు ఏదో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 4000 పెన్షన్ అన్నారు, ఇంతవరకు రాలేవమ్మా అంటారు. కొన్ని సీసీ రోడ్ల సమస్యలు ఉన్నాయి, అవి కౌన్సిలర్తో కాని పనులు మేము చేసి పెడతామని మంత్రి కోమటిరెడ్డి గారు అనడం జరిగింది. అయినా సరే ఇంతవరకు ఆ పనులు ఏం జరగట్లేవు. మా ఆధ్వర్యంలో ఉంటూ మాకు ఈ పనులన్నీ జరిపించాలని నా వార్డు ప్రజలు నన్ను వేడుకుంటారు. ఖచ్చితంగా నేను నా వార్డు ప్రజలకు ఇలాంటి సమస్యలను చేస్తానని కోరుకుంటున్నాను. అదేవిధంగా మీ యొక్క బీజేపీ పార్టీ యొక్క మేనిఫెస్టో ఏంటి, మీరు యొక్క ఏ యొక్క ఎజెండా తోటి ఓట్లు అభ్యర్థిస్తారు? బీజేపీ పార్టీ ఎజెండా ఏంటంటే, మేనిఫెస్టో ఏంటంటే, కేంద్రం నుంచి వచ్చే సబ్సిడీ అన్నీ నేను ఇస్తున్నానంటూ కాంగ్రెస్ గవర్నమెంట్ అనుకుంటుంది. కానీ ఇవి వచ్చినాయి అన్నీ కేంద్రం నుంచి వస్తున్నాయి. రేషన్ బియ్యం అయితేంది, గ్యాస్ అయితేంది, కరెంటు అయితేంది, ఇంకా మీద సబ్సిడీలన్నీ కేంద్రం నుంచి వచ్చాయి. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ మేమే ఇస్తున్నానని ప్రజలకు చెప్తున్నారు. కానీ అది గవర్నమెంట్ ఇచ్చేది కాదు, కేంద్రం నుంచి వచ్చేది. ఈ కేంద్రం నుంచి వచ్చిన సబ్సిడీలన్నీ మేము నా వార్డు ప్రజలకు అందేలా చూస్తానని నా ప్రజలకు హామీ ఇస్తున్నాను. అదేవిధంగా ముఖ్యంగా మీ డివిజన్ ప్రజలకు మీరు చివరగా ఏం చెప్పదలుచుకున్నారు? నా వార్డు ప్రజలకు చెప్పేది ఏంటంటే ఒకటే, నన్ను గెలిపించండి, అత్యధిక మెజార్టీతో గెలిపించండి. బీజేపీ అధిష్టానంలో మేయర్ పదవి వచ్చే అవకాశాలు ఉన్నాయి మనకి. నా వార్డు ప్రజలకు కోరుకునేది ఒక్కటే, నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే నా వార్డు ప్రజలకు నా వార్డుని ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతానని నేను నా వార్డు ప్రజలకి మనవి చేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ 8వ వార్డు బీజేపీ అభ్యర్థి ముఖ్యంగా ఖచ్చితంగా ప్రజలు మాకు మంచి ఆదరణ లభిస్తూ ఉంది, మంచిగా స్వాగతిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మేము భారీ మెజార్టీతో గెలవబోతున్నామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా మరికొన్ని వార్డులలో అదేవిధంగా ఇదే 8వ డివిజన్ సంబంధించి ఇతర అభ్యర్థులను కూడా తెలుసుకొని ఇక్కడ ఎవరు గెలవబోతారు, నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో మొట్టమొదటిసారిగా ఎవరు మేయరు అధిష్టానం అధిష్ఠించబోతారు అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి జనచరిత్ర న్యూస్.